ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ నుంచి రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి ఎంపికైన విద్యార్థులను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సన్మానించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట భూపతిపాలెం డాక్టర్ డిఎస్ రాజు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాల నుండి 5 విద్యార్థులు రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయంలో సీట్లు సాధించారు. వారిని జగ్గంపేట రావులమ్మ నగర్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానోపాధ్యాయుడు జి అశోక్ కుమార్, స్కూల్ చైర్మన్ గల్లా రామచంద్రరావు ఈ విజయాన్ని పాఠశాలకు గర్వకారణంగా పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులు దండు రవికిరణ్, బిఎస్డిఎస్ జీవి అప్పారావు, సింహాద్రి, అభిషేక్, జాగు జ్యోతి, సందీప్, ఎలమంచిలి చందు గ్రామీణ ప్రభుత్వ గురుకుల పాఠశాల నుండి ఒకేసారి 5 విశ్వవిద్యాలయానికి ఎంపిక గర్వకారణమని ఆయన తెలిపారు. జగ్గంపేట శాసనసభ్యుడు జ్యోతుల నెహ్రూ విద్యార్థులను అభినందించి ఉన్నత లక్ష్యాల దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వహణ సంఘం చైర్మన్ గల్లారాము, వైస్ చైర్మన్ అందే రాజు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం కీలకమని ప్రధానోపాధ్యాయుడు అశోక్ కుమార్ తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి పాఠశాల పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహనరావు, బివి సుబ్బారావు, వి ప్రేమ్నాథ్, ఎస్ శ్రీనుబాబు తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చాలా గ్రేట్ భూపతిపాలెం చదువుకుని ర్యాంక్ తెచ్చుకున్నారంటే చాలా గ్రేట్. లక్ష్యం వచ్చి పెట్టాలి. పాజిటివ్ కూడా వచ్చింది కదా. చెన్నై 2 years వచ్చింది. డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ సంపద మధ్యలోకి వెళ్ళండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే మా ఏపీఆర్ఎస్ భూపతిపాలెం నుంచి 5 విద్యార్థులు IIITకి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మన ప్రియతమ నాయకులు అయినటువంటి గౌరవనీయులు జగ్గంపేట శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు మా విద్యార్థుల్ని ఘనంగా సన్మానించడం జరిగింది. మా పిల్లలందరూ నిజంగా చాలా అదృష్టవంతులు. ఇంత చిన్న వయసులోనే వాళ్ళు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారి చేత వాళ్ళు అభినందించబడ్డారు. అలాగే మా పిల్లలు ఇంకా మంచి భవిష్యత్తుని, ఉన్నత శిఖరాలని అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఎస్ఎంసి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంతటి విజయానికి కారకులైనటువంటి మా ఉపాధ్యాయ బృందానికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. యూకేటీ ఒంగోలుకి సెలెక్ట్ అయ్యాడు. జిఎస్డిఎస్ జీవి అప్పారావు ఆర్జీయూకేటీ శ్రీకాకుళంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. సింహాద్రి అభిషేక్ ఆర్జీయూకేటీ శ్రీకాకుళంకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. జాగు జ్యోతి సందీప్ ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీకి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎలమంచిలి చందు ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీకి ఎంపిక అవ్వడం జరిగింది. నిజంగా ఈ విద్యార్థులందరికీ మరొకసారి మా తరపున, తల్లిదండ్రుల తరపున, మా ఉపాధ్యాయ బృందం అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా గ్రేట్ భూపతిపాలెం చదువుకుని ర్యాంక్ తెచ్చుకున్నారంటే చాలా గ్రేట్. లక్ష్యం వచ్చి పెట్టాలి. పాజిటివ్ కూడా వచ్చింది కదా. చెన్నై 2 years వచ్చింది. డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ సంపద
అలా పైన నుంచోండి. పేరెంట్స్ పైన నుంచోండి. సార్ మధ్యలోకి వెళ్ళండి. పేరెంట్స్ అందరూ ఉండండి. పేరెంట్స్ అందరూ ఉండండి. నుంచోరే నువ్వు వైస్ చైర్మన్.